నమస్కారం. ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా మన రాష్ట్ర ప్రజల మీద, జిల్లా ప్రజల మీద, అందరి మీద కూడా ఆ కామాక్షమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మన కూటమి నేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి మీద, అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్లుగా సరైన వసతులు లేక ఆలయ పరిపాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అటువంటి ఈ సమస్యకు పరిష్కారంగా ఈరోజు కరెంట్ కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు దాతలు యుఎస్ నుంచి మనోరమ అనే ఆమె, నెల్లూరు వాస్తవ్యులే వాళ్ళు ఒక 5 లక్షలు, అలాగే రైస్ మిల్లర్ మల్లికార్జున్ గారు 10 లక్షలు కలిపి ఈరోజు మనం, అలాగే దేవస్థానం తరఫున ఒక 5 లక్షలు, 20 లక్షలతో కంప్లీట్ గా దేవస్థానం అంతా సోలార్ మనము పెట్టించడం జరిగింది. దానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే దాతలకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఒక ఎంతో ఇష్టంగా చేసిన మన చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, బోర్డు మెంబర్లు అందరూ దీంట్లో ఈ టెంపుల్లో ఏం జరిగినా అన్నిటికీ సహకరించి దేవస్థానాన్ని ఇంకా ఎంతో, ఆల్రెడీ మనం చేసేది ఏం లేదు, అంతా అమ్మవారే ఆమె చేసుకుంటారు. కానీ దానికి సహకరిస్తున్న బోర్డు మెంబర్లు కానీ, బోర్డుకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేవస్థానంలో 16 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షలు, నేను కోవూరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గుడి 40 లక్షల అప్పుల్లో ఉండింది. బ్రహ్మోత్సవాలు చేయడానికి డబ్బులు లేకపోతే ఈఓ గారు, అప్పటికి ఇంకా చైర్మన్ గారు కూడా రాలేదు, ఈఓ గారు, నేను, మన దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, ఎలా చేయాలన్నా మేము ఈ బ్రహ్మోత్సవాలు ఏదో ఒక మార్గం చూపియండి అని వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు ఆయన డిపాజిట్ బ్రేక్ చేసి ఒక 50 లక్షలు బ్రహ్మోత్సవాలు జరపడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల 16 కోట్లుంటే, ఈ 2 సంవత్సరాల్లో 4 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన బోర్డు ఛార్జ్ తీసుకున్న తర్వాత 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో. కాబట్టి ఇదంతా ఆ అమ్మవారి దయ, భక్తులు ఆ అమ్మవారి మీద ఉంచుతున్న ఎంతో భక్తితో ఆమెకి సమర్పించుకుంటున్న కానుకలు. ఈ రోజు ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ దేవాలయం ఇంకా ఉన్నత స్థానానికి చేరాలని చెప్పి కోరుకుంటూ, మరోసారి ఈఓ గారికి, చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, అలాగే ఎంతో దీక్షతో శాస్త్రోక్తంగా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క పూజారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.